హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కందిపప్పు ఉడికించే పని లేకుండా ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే టేస్టీ సాంబార్ రెసిపీని చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ టిఫిన్ సాంబార్ని ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఒక్కసారి ట్రై చేశారా, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ టేస్టీ సాంబార్ని 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 7 నుంచి 8 వరకు పైన పొట్టు తీసి ఇలా కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వీటిని లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకోండి. సో మనకి ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా సాంబార్లో ఇంగువ వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇంగువను వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సాంబార్ కోసం ఉల్లిపాయ అనేది అస్సలు రంగు మారకూడదు అనమాట, జస్ట్ కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ తొందరగా మెత్తబడడం కోసం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయ చూసారా ఇలా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఈ ఉల్లిపాయ అనేది ఇలా కొంచెం గులాబీ రంగులోకి మారేటప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని ఈ టమోటా ముక్కలు అనేది మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మనకి టమోటా ముక్కలు మెత్తబడేలోపు ఒక చిన్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి. కందిపప్పు ప్లేస్లో ఇలా శనగపిండిని వేసి ప్రిపేర్ చేస్తారనమాట టిఫిన్ సాంబార్ అనేది. సో ఇలా 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకొని ఈ శనగపిండి అనేది ఉండలు లేకుండా వచ్చేటట్లుగా బాగా కలుపుకోండి. ఎక్కడా కూడా మనకు ఉండలు లేకుండా శనగపిండి నీళ్ళలో చక్కగా కలిసిపోవాలన్నమాట. సో చూసారా ఇలా చక్కగా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి టమోటా కూడా చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1 టీ స్పూన్ దాకా రెడీమేడ్ సాంబార్ పౌడర్ని వేసుకోండి. నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని వేసుకున్నాను, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసుకోవచ్చు. సో ఇలా పసుపు, కారం, సాంబార్ పొడి వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని నెక్స్ట్ ఇందులోకి సాంబార్ కన్సిస్టెన్సీకి కావాల్సినన్ని నీళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకున్నాను. నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోండి. మీరు పులుపు ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి చింతపండు రసాన్ని వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ శనగపిండి నీళ్ళను కూడా ఇందులోకి వేసుకొని చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఇలా టిఫిన్స్కి ప్రిపేర్ చేసుకునే సాంబారు కొంచెం స్వీట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని ఇలా కొంచెం బెల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ సాంబార్ అనేది బాగా మరిగేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. మనం ఇందులో వేసుకున్న శనగపిండి నీళ్ళ వల్లే మనకి కందిపప్పు వేసినట్టే ఈ సాంబార్ అనేది చిక్కగా వస్తుంది అనమాట. సో మొత్తానికి ఒక 6-8 నిమిషాలకి సాంబార్ చూసారా ఇలా చక్కగా మరిగిపోతుంది. సాంబార్ కన్సిస్టెన్సీ కూడా మనకి చిక్కగా అయి ఉంటుంది అనమాట. సో ఇలా చక్కగా మరిగేటప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఈ సాంబార్ని ఇడ్లీతో కానీ దోశలో కానీ ఒక్కసారి ట్రై చేశారా, ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. చేసుకోవడానికి అస్సలు టైం పట్టదు, జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే ఈ సాంబార్ రెడీ అయిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక నేను వేడి ఇడ్లీతో ఈ సాంబార్ని వేసుకొని తిన్నాను, నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి మీరే ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.